మాఘమాసంలో చివరిదైనటువంటి రోజు మాఘ అమావాస్య. సహజంగా అమావాస్యలన్నీ కూడా పితృదేవత ఆరాధనకు చాలా విశేషమైనటువంటి రోజులు. అందులో మాఘ అమావాస్య మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా మఖా నక్షత్రం పౌర్ణమి రోజు ఉండేటువంటి మాసం ఈ మాఘమాసం అని, మాఘమాసంలో అటు సూర్యనారాయణుని ఇటు పరమేశ్వరుణ్ణి అట్లానే పితృదేవతలను ముగ్గురిని కూడా ఉపాసన చేసి వారి అనుగ్రహం పొందడానికి చాలా అవకాశం ఉన్నటువంటి మాసం ఈ మాఘమాసం. ఇటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు ముందు రోజే మనం శివరాత్రి చేసుకుని ఎలాగో ఉపవాసం ఉంటాం కాబట్టి ఈ అమావాస్య రోజు కూడా శాకాహారమే భోజనం చెయ్యండి. ఎందుకంటే ముందు రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం ఉండి ఈరోజు మధ్యాహ్నం పడుకుంటూ ఉంటారు చాలామంది. రాత్రంతా జాగారం ఉండి పొద్దున పడుకుంటారు తెల్లారి పొద్దున. దానివల్ల జాగారం ఫలితం రాదండి అసలు. అలానే నిన్నంతా ఉపవాసం ఉండి పొద్దునే అన్నం తినేస్తారు 7ంటికే. దానివల్ల కూడా మీరు ఉపవాసం చేసిన ఫలితం కలగదు. మనం రాత్రి కనుక జాగారం ఉంటే మరలా పడుకునేది ఎప్పుడు ఈ రోజు రాత్రి పడుకోవాలట, అంతేగాని పొద్దున మధ్యాహ్నం పడుకుంటే జాగరణ ఫలితం ఉండదు. అంటే మరలా ఈ రోజు రాత్రి వరకు పడుకోకుండా ఉండాలి. భోజనం కావాలంటే చేయవచ్చు, దానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ నిద్ర మటుకు ఖచ్చితంగా ఆ రాత్రే అంటే అమావాస్య రాత్రే పడుకోవాలి. ఈ అమావాస్య రోజున ఉదయం ఎలాగో జాగరణలో ఉంటారు కదా, చక్కగా ఆరవగానే స్నానాది కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ రోజున పితృదేవతల్ని తలుచుకొని పితృదేవత స్వరూపంగా భావించి ఎవరైనా బ్రాహ్మణుడికి భోజన నిమిత్తము ఏదైనా ద్రవ్యాన్ని ఇవ్వండి. బియ్యము, కూరగాయలు, ఈ స్వయం పాకం అంటారు కదా, ఆ స్వయం పాకాన్ని ఇవ్వండి. ఆ తర్వాత మధ్యాహ్నం పూట పితృదేవతలను తలుచుకొని నల్ల నువ్వులు, నీళ్లు ఈ రెండు కూడా చేతిలోకి తీసుకొని వారి వారి పేర్లు అంటే తండ్రి, తాత, ముత్తాత, అట్లానే తల్లి, నాయనమ్మ, వారి అత్తగారు ఈ ముగ్గురి పేర్లు వేరే 6 పేర్లు చెప్పుకొని నువ్వులు నీళ్లు ఇలా చేతిలో వేసుకుని ఈ బొటన వేలు మించి తర్పయామి 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 అని ఒక్కొక్క పేరు మీద 3 సార్లుగా ఆ తర్పణ పితృతర్పణ చెయ్యండి. దానివల్ల పితృదేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది. అంతేకాదు మన ఇంట్లో అనేక రకాలైనటువంటి చికాకులు కలుగుతూ ఉంటాయి, అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి మనకి. కానీ ఒక తెలియని చికాకు ఉంటుంది కదా, ఇది పితృశాపం అని చెప్పవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. కనుక ఇటువంటి ఈ చికాకులు, ఈ విసుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మన వంశం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందడానికి మంచి బలమైనటువంటి రోజు. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఇలా మా వంశం అభివృద్ధి చెందాలి అంటే దానికి ఉపయోగపడేటువంటి రోజు ఏమిటి అంటే ఇదిగో ఈ మాఘ అమావాస్య. కనుక ఈ మాఘ అమావాస్య రోజున ఈ చెప్పినటువంటి రీతిలో ఆ పితృదేవత ఆరాధన కూడా చేసుకుని నిన్న శివరాత్రి ఉపాసన చేసుకుని పరమేశ్వర అనుగ్రహం అట్లానే ఈ రోజున పితృదేవత అనుగ్రహం రెండూ పొంది తద్వారా వారి ఇరువురి ఆశీస్సులు పొంది మీ వంశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.